వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఇండియా టూరిజం డేటా కాంపెండియం 2025. మనకి టూరిజం సెక్టార్కి సంబంధించి ఈ టూరిజం డేటా కాంపెండియం 2025 అనే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్లో భాగంగా మనకి భారతదేశ పర్యాటక రంగంలో మహారాష్ట్ర అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించినందుకు గాను మొదటి స్థానంలో నిలిచింది. మరి ఎన్ని మిలియన్స్తో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది అంటే 37.1 మిలియన్తో విదేశీ టూరిస్టులని ఆకర్షించి మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది అంటే రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ 13.12 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో నిలిచింది. మరి మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 12.27 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించి ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. మరి ఇండియా టూరిజం డేటా కాంపెండియం 2025 దేనికి సంబంధించిన సమాచారం ఇచ్చింది? పర్యాటక రంగంలో ఏ రాష్ట్రం అత్యధికంగా మనకి పర్యాటకులకి సంబంధించి ఏ రాష్ట్రం అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించింది అనే ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. సో in 2025 India Tourism Data Compendium 2025 report was released. So this report is for tourism sector. So according to this report Maharashtra places top in attracting foreigner tourist with 37.1 million. And Pashchima Bengal placed second in attracting foreign tourists with 13.12 millions. And Uttar Pradesh placed third in attracting foreigner tourists with 12.27 million. And this information is given by India Tourism Data Compendium 2025 report. This report is for tourism sector and which state is placed top in attracting foreigner tourists. And second topic, United Nations GDP అంచనాలు. మరి యునైటెడ్ నేషన్స్ వారు జీడిపిని అంచనా వేయడం జరిగింది. మరి ఎంతగా అంచనా వేశారు అంటే 6.3%గా అంచనా వేయడం జరిగింది. ఎంతగా? 6.3%గా. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇదంతా ఎప్పుడు ఆ దేశం యొక్క వస్తు సేవల విలువని ఏ సంవత్సరానికి గాను లెక్కించాలి అంటే ఒక ఆర్థిక సంవత్సరం నాటికి ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఈ జీడిపిలో యునైటెడ్ నేషన్స్ మన ఇండియాకి సంబంధించి జీడిపిని ఎంతగా అంచనా వేశారు అంటే 6.3%గా అంచనా వేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ జీడిపి ఎస్టిమేషన్స్, యునైటెడ్ నేషన్స్ వారు జీడిపిని ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ జీడిపి ఎస్టిమేషన్స్. సో వాట్ ఈస్ జీడిపి? జీడిపి ఇస్ a gross domestic product, the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So
United Nations estimated GDP up to 6.3%. United Nations GDP estimations up to what percentage? 6.3%. And this is about United Nations GDP estimation 6.3%. నెక్స్ట్, వెనిజులా అధ్యక్షురాలుగా డెల్సీ. మనకు రీసెంట్గా మనం ఒక వార్త వినడం జరిగింది. మనకి వెనిజులా అధ్యక్షురాలుగా ఎవరు ఉండేవారు అంటే నికోలస్ మదురో వెనిజులా అధ్యక్షుడిగా ఉండేవారు. ఎప్పటి నుంచి? మనకి 2013 నుంచి నికోలస్ మదురో మనకి వెనిజులా అధ్యక్షుడిగా ఉండేవాడు. కానీ రీసెంట్గా అమెరికాలో డ్రగ్స్, మారక ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నాడు, రవాణా చేస్తున్నాడు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, వెనిజులా అధ్యక్షుడు ఎవరు? నికోలస్ మదురోను తన అధ్యక్ష పదవి నుండి తొలగించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనకి అంతకుముందు వరకు వెనిజులాకి వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షురాలుగా ఉన్న డెల్సీ ఎప్పుడైతే నికోలస్ మదురో డ్రగ్స్ విక్రయంలో భాగంగా ఎప్పుడైతే తను కేసులో ఉన్నాడని తెలిసిందో ఆయనను అధ్యక్షుడి పదవి నుండి తొలగించి ఆయన ప్లేస్లో ఉపాధ్యక్షురాలుగా ఉన్న డెల్సీని అధ్యక్షురాలుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు డెల్సీని అధ్యక్షురాలుగా తన పదవి బాధ్యతలను నిర్వహిస్తుంది. ఎక్కడ? వెనిజులాలో నిర్వహిస్తుంది. సో డెల్సీ యాజ్ వెనిజులా president, Delcy as Venezuela president. So recently or in previous, Venezuela president is Nicolas Maduro, and Nicolas Maduro and his wife is accused in transforming drugs in America. So in that case he removed from this position of president in Venezuela, and recently Delcy, she is a vice president in Venezuela. When Nicolas Maduro removed from his position of president, she was appointed as a president in Venezuela. And this is about Delcy as vice president. పొందూరు ఖాదీకి GI ట్యాగ్. అండ్ మనకి రీసెంట్గా పొందూరు ఖాదీకి GI ట్యాగ్ అనేది లభించింది. మరి పొందూరు ఖాదీకి GI ట్యాగ్, మనకి GI అంటే ఏంటి? ముందుగా అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్. వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించినట్లయితే దాన్ని GI అంటాం, జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించినట్లయితే దాన్ని ఏమంటాం? జియోగ్రఫికల్ ఇండికేషన్. మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే గుర్తును ఎవరిచ్చారు అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ వారు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని దేనికి ఇచ్చారు? పొందూరు ఖాదీకి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. మరి ఏ చట్టం ప్రకారం ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ మనకి పొందూరు ఖాదీకి GI ట్యాగ్ అనేది ఇచ్చింది అంటే మనకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం, ఏ చట్టం ప్రకారం? జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1919 ప్రకారం పొందూరు ఖాదీకి GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ GIR, జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే సంస్థ దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించినట్లయితే దాన్ని ఏమంటాం? జియోగ్రఫికల్ ఇండికేషన్. ఇప్పుడు తిరుపతి ఫేమస్ లడ్డు, కాకినాడ ఫేమస్ కాజా. అంటే మనకి తిరుపతి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? లడ్డు గుర్తుకొస్తుంది. అండ్ కాకినాడ అనగానే ఏం గుర్తుకొస్తుంది? కాజా గుర్తుకొస్తుంది. సో ఇన్ దట్ కేస్ వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుకి గుర్తింపు లభిస్తే దాన్ని ఏమంటాం? జియోగ్రఫికల్ ఇండికేషన్. సో GI ట్యాగ్ టు పొందూరు ఖాదీ. So what is geographical indication? If an object is recognized by a region, or if any region recognized by an object is called geographical
indication. So this geographical indication tag is given organization is geographical indication register. So geographical registration or geographical indication register worked under Chennai, headquarter of Chennai. So geographical indication register given geographical indication tag by the Act of Geographical Indication of Goods Register Protection Act 1919. Geographical Goods Register Protection Act 1919, and this is about GI tag to Ponduru Kadi. GI tag to Ponduru Kadi. So CRISIL rating GDP అంచనాలు. రీసెంట్గా క్రిసిల్ రేటింగ్స్ వారు జీడిపిని అంచనా వేయడం జరిగింది. మరి జీడిపిని ఎంతగా అంచనా వేశారు అంటే 7.0%గా అంచనా వేయడం జరిగింది. మనకి జీడిపి అంటే ఆల్రెడీ తెలుసు, వాట్ ఈస్ జీడిపి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంచనా వేస్తాం. మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాం, మనకి April 1st నుంచి March 31st వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకుంటాం. మనకి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, 2025 April 1st నుంచి 2026 March 31st వరకు, 2025 April 1st నుంచి 2026 March 31st వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంది. మరి క్రిసిల్ రేటింగ్స్ మనకి 2024-25కి సంబంధించిన 2024-25కి సంబంధించిన జీడిపిని అంచనా వేయడం జరిగింది. అంటే 24-25 ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన జీడిపి అంచనాలు. మనకి జీడిపి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఆ దేశ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంతిమ వస్తు సేవల విలువనే మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. ఆ దేశ జీడిపిని క్రిసిల్ రేటింగ్ జీడిపి ఎంతగా అంచనా వేసింది, 7.0%గా అంచనా వేసింది. సో CRISIL rating GDP estimation. So CRISIL ratings estimated GDP up to 7.0. Estimated GDP up to 7.0. So the GDP means gross domestic product, the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called GDP. In a given financial year is called what is a GDP. So GDP, the financial year of the CRISIL rating estimated GDP, the financial year of 24-25. In 24-25 financial year, GDP estimations up to 7.0% by CRISIL rating GDP estimations, and this is about GDP estimations by CRISIL ratings. And 3D printing automatic వాతావరణ కేంద్రాలు. మరి 3D ప్రింటింగ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఎవరు ఏర్పాటు చేశారు అంటే మన భారతదేశ శాస్త్రవేత్తలు ఈ 3D ప్రింటింగ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి సోలార్తో పనిచేసే ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే దేశ నలుమూలల వాతావరణాన్ని అంచనా వేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3D ప్రింటింగ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి ఏ పార్ట్లో భాగంగా, దేనిలో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు అంటే మిషన్ మౌసం అనే భాగంలో భాగంగా, లేదంటే మిషన్ మౌసంలో భాగంగా ఈ 3D ప్రింటింగ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను అభివృద్ధి చేశారు. ఎవరు? మన భారతదేశ శాస్త్రవేత్తలు. మరి ఈ 3D ప్రింటింగ్ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను మొదటి ఫేజ్లో వచ్చే నెలలో ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. మొదటి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. మరి మిగతా కేంద్రాలను ముంబై, కోల్కతా, చెన్నైలో దీనికి సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సో 3D printing automatic weather stations, these were designed by Indian scientists. So Indian scientists are developed these automatic weather stations
in a part of Mission Mausam, and this weather stations is for calculating or measuring weather conditions in all over India. So, and the first phase of 3D printing automatic weather stations are established in Delhi first center, and in other centers are established in Mumbai, Kolkata and Chennai, etc. నెక్స్ట్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. మరి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది అంటే మనకి ఇప్పుడు 10% ఎవరైతే అత్యధిక ఆదాయాలు లభిస్తున్నాయో లేదంటే ఎవరైతే అత్యధిక ఆదాయాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆదాయం అనేది 65%గా ఉంది అట. 65%. మరి ఏంటి అత్యధిక ఆదాయాలు చేసే వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు మనం పొలిటికల్స్లో చూస్తాము, సినిమా హీరోస్లో చూస్తాము, ఇంకా వేరే ఎవరైనా కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10% వాళ్ళ దగ్గర 65% వరకు ఇన్కమ్ అనేది ఉందంట. మరి 1% అత్యధిక ఆదాయం కలిగి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో లేదంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 1% అత్యధికంగా ఉన్న డబ్బులున్న వాళ్ళలో ఆ 1% వాళ్ళలో 40% వరకు మనీ ఉంది అని చెప్పి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వారు తెలియజేయడం జరిగింది. మరి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో భాగంగా దేశంలో ప్రతి ఒక్క పౌరుడి దగ్గర లేదంటే ప్రతి ఒక్క పౌరుడి వాటా ఎంత అంటే 6,200 యూరోలుగా అంచనా వేసింది. అంటే మనకు వచ్చే ఆదాయంలో ఒక పౌరుని యొక్క సగటు ఆదాయం 6,200 యూరోస్గా ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. అలాగే భారతదేశ సగటు ఆదాయాన్ని 28,000 యూరోలుగా అంచనా వేసింది. 28,000 యూరోలుగా అంచనా వేసింది. ఇది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ సేయింగ్ దట్ ద టాప్ 10 richest persons has 65% of the income, and top most highest income peoples has 40% of the income. So it's showing more inequality in income, and the average person income is 6,200 euros and average income in India is 28,000 euros, and this is said by World Inequality Report. వరిధాన్య ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1. మరి వరిధాన్య ఉత్పత్తిలో భారత్ అనేది నెంబర్ 1గా ఉందంట. మరి ఈ విషయాన్ని మనకి ఎవరు తెలియజేశారు అంటే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ మన దేశంలో 51.0 కోట్ల టన్నుల వరిధాన్య ఉత్పత్తిలో భారత్ అనేది నెంబర్ 1గా ఉంది అని చెప్పి ఈయన పేర్కొన్నాడు. మరి ఇందులో భాగంగా ఈయన నూతన ధాన్యాలను లేదంటే నూతన విత్తనాలను ఆవిష్కరించే సమయంలో ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్. సో India is number 1 in a paddy productions, said by Shivraj Singh Chauhan, who is agriculture minister, and he was saying that India is placed top in production of paddy production with 15.01 crore tons, 15.01 crores. So he given information in recording he was unveiling new seeds. So in that occasion he was declared and announced about this information of paddy production in India.
మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.